హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇవాళ మనం సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. 6% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు బారు వడ్డీ రూ. 720 అయితే అసలు ఎంత అని అడుగుతున్నారు. 6% వడ్డీ రేటు అంటే R=6 అని ఇచ్చినట్టు అండ్ 2 ఇయర్స్ అనమాట. T అలాగే ఇక్కడ I ఇచ్చారు. బారు వడ్డీ అంటే 720 అని చెప్పి మనల్ని అడిగింది P ఎంత అని చెప్పి. ఓకే, ఏముంది ఫార్ములా తెలుసు కదా, I PTR/100 కదా. చూడండి, I ఎంత 720, P ఎంత మనల్ని అడిగారు, T2 ఇది 6/100 కదా. 6 1 2 6 6000. P ఎంత 6000 రూపీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంకో క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ము 4% వడ్డీ రేటున 9 నెలల్లో బారు వడ్డీ రూ. 150 అయితే అసలు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి R=4% అని ఇచ్చారు, బట్ T మాత్రం మంత్స్లో ఇచ్చారు. మనం దాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 9/12 అని చెప్పేసి దీన్ని 3 3s 3 4s 3/4 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం అడిగారు, ఇక్కడ ఇచ్చారు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. I=150 అని చెప్పేసి మనల్ని అడిగింది P ఎంత అని. సేమ్ ఫార్ములా I=150 P ఇంటూ T ఏమో 3/4 ఇంటూ R ఏమో 4/100. 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3 5s 15 50 5000. ఓకే, 5000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. 12,600 రూపాయలంట 9% వడ్డీ వంతున మొత్తము 15,624 రూపాయలు అగుటకు ఎంత కాలం పడుతుంది అని అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది అసలు అన్నమాట, ప్రిన్సిపల్. P 12,600 రూపాయలు ఉన్నదంట. ఓకే, R 9% అని ఇచ్చారు. అయితే A ఇది మొత్తం అన్నాడు కదా. ఈ వడ్డీ రేటున ఇది అయిన మొత్తము 15,624 అయ్యిందంట. ఓకేనా, అయితే అది ఎంత కాలంలో అయ్యింది, T ఎంత అని అడుగుతున్నాడు. 15,624 రూపాయలు అయ్యింది. ఇంత ప్రిన్సిపల్, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంత అయ్యింది. అయితే T ఎంత అంటున్నాడు. మనకి T తెలియాలంటే ఇక్కడ చూడండి, PTR ఉంది, బట్ I తెలీదు. మనకి A తెలిసింది, T కూడా తెలీదు. సో ఏలో నుండి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేది I కదా. I తెలిస్తే అప్పుడు T ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, 15,624లో నుండి టోటల్లో నుండి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేది ఇంట్రెస్టే కాబట్టి 4203. ఓకే, ఇది ఇంట్రెస్ట్. I కదా. ఇప్పుడు ఈ I తెలిసింది, P తెలిసింది, R తెలిసింది, మనకు తెలియాల్సింది T. ఇప్పుడు దీన్ని 3024 12600 ఇంటూ T తెలీదు ఇంటూ R 9/100. ఇదే కదా ఫార్ములా. మనకు కావాల్సింది T, అంతే. క్యాన్సిలేషన్ చేస్తే 6 2s 6 1s 6 5s 6 4s 7 3s 7 7s 7 2s అండ్ 9 8s 8/3. 8/3 ఇయర్స్ ఇలా అయినా చెప్పొచ్చు, లేకపోతే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. 3 2s 6, ఇంకా 2 మిగులుతుంది, 2/3 ఇయర్స్ T. ఓకే, ఇది టైం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ చూడండి, 8 సంవత్సరాల 4 నెలల సమయంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపగును అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, అసలు ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఒక టైం మాత్రం ఇచ్చాడు. T ఎంత, 8 సంవత్సరాల 4 నెలలు అంటే దీన్ని మొత్తాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 8 × 4/12 అని రాయొచ్చు. అప్పుడు 8 1/3 అని రాయొచ్చు. అప్పుడు 25/3 అని రాయొచ్చు. ఇయర్స్లోకి కన్వర్షన్ అనమాట. ఓకే, T 25/3 అని చెప్పారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు క్వశ్చన్ మనల్ని. R ఎంత అని అడిగారు.
అసలు రెట్టింపు అవుతుంది అనేది ఒక క్లూ ఇచ్చారు. ఇది చాలు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు అసలు రెట్టింపు అయిందంటే అసలు అంటే ప్రిన్సిపల్ కదా! పి అనేది మనం ఎక్స్ అనుకున్నామంటే ఆ ఎక్స్ అనేది 2x అయిందంట ఈ ఇన్ని ఇయర్స్‌లో. ఈ ఎక్స్ 2x అయిందంటే ఇది టోటల్ కదా! ఏ కదా! అంటే ఈ ఏలో ఏముంటది? పి ఉంటది, ఐ ఉంటది. పి ప్లస్ ఐ కదా! పి ప్లస్ ఐయే కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇందులో ఒక ఎక్స్ ఏమో పి, ఇంకొక ఎక్స్ ఏమో ఐ కదా! అంటే ఎక్స్ పి ఎక్సే, ఇది కూడా ఎక్సే. ఇది ఈజ్ ఈక్వల్ టు 2x అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము? సేమ్ ఫార్ములా ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్‌లో పీఎక్సే, టీ ఏమో 25/3, ఆర్ ఏమో మనకి తెలీదు బై 100 ఇంతే. ఇప్పుడు చూడండి 25 4 జా 100, 4 3 జా 12. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 12 ఇటు వచ్చేస్తుంది ఈక్వల్‌కి 12% ఇక్కడ వైపు ఆర్ మాత్రమే మిగులుతుంది. ఆర్ చూసారా? సింగిల్ స్టెప్‌లో ఆన్సర్. ఇంక అసలు ఏ కన్ఫ్యూజన్ లేదు. అసలు ఇదంతా నేను జస్ట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం రాశాను. మామూలుగా అయితే డైరెక్ట్ చేసేయొచ్చు ఇది. జస్ట్ ఈ స్టెప్ వేస్తే సరిపోతుంది. ఓకే. ఇలాంటి క్వెషన్సే అడుగుతున్నారు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో. ఓకే. అర్థం కాకపోతే మళ్ళొకసారి రివైజ్ చేసుకొని వినండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకో క్వెషను. కొంత వడ్డీ రేటుపై రూ. 6,500 4 సంవత్సరాలకు రూ. 8,840 అగును. అయితే అదే వడ్డీ రేటున రూ. 1,600 ఎంత కాలంలో రూ. 1,816 అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకసలు వడ్డీ రేటు ఎంత అనేది ఇవ్వలేదు. అలాగే టైము మనల్ని అడిగారు. ఎంత కాలంలో అని చెప్పేసి. ఓకే. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. అయితే ఈ 1600 ఇది ప్రిన్సిపుల్, ఇది టోటల్ ఏ. మళ్ళీ ఇది ఒక ప్రిన్సిపుల్, ఇది టోటల్ ఏ. ఓకేనా? మనం దాన్ని బేస్ చేసుకొని ఆ క్లూ బేస్ చేసుకొని ఇక్కడ పైన ఒక క్లూ ఇచ్చారు చూడండి. ఇది ప్రిన్సిపుల్ ఇంత టోటల్ అమౌంట్ అయిందంట. ఎన్ని ఇయర్స్ పట్టింది అంత అవ్వడానికి? 4 ఇయర్స్ పట్టింది. ఓకే. వడ్డీ రేట్ ఎంత అనేది మనకి ఇవ్వలేదు. సో, 4 ఇయర్స్‌కి ఇంత అయిందంటే 1 ఇయర్‌కి ఎంత అయిందనేది మనకి తెలిస్తే అప్పుడు వడ్డీ రేట్ మనం కనుక్కోవచ్చు. ఓకేనా? ఎందుకంటే అదే వడ్డీ రేటున అని మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అప్పుడు టీ మనం కనుక్కోవచ్చు. ఓకేనా? ఈ 8,840కెళ్ళి దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే. ఇది 2,340 రూపీస్. ఇంట్రెస్ట్ అన్నట్టే కదా ఇది. ఇది ప్రిన్సిపుల్, ఇది టోటల్. అంటే ఈ టోటల్‌కి యాడ్ అయిన బాపత్ ఏంటిది? ప్రిన్సిపులే కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐయే కదా! అంటే ఇది ప్రిన్సిపుల్. ఇదెంత? ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ తెలుసు 6,500. ఇంట్రెస్ట్ తెలుసు. టీ కూడా తెలుసు 4 ఇయర్స్. ఓకే. ఇప్పుడు మనకు 1 ఇయర్‌కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో తెలియాలి. సో, దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే 4 5 జా 20, 4 8 జా 32, 4 5 జా. సో, 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ 585 అయింది. ఓకే. 1 ఇయర్‌కి 585 రూపీస్ అయిందంటే ప్రిన్సిపల్ ఎంత? 6,500కి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీస్తున్నాం. ఎందుకంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అన్నారు కాబట్టి. 1 ఇయర్‌కి 585 రూపీస్ అయింది. ప్రిన్సిపల్ 6,500కి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీస్తున్నాం. ఓకే. 5 1 జా 5 3 జా 5 1 జా 5 1 జా 5 7 జా 13 9 జా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చింది? 9% వచ్చింది. ఓకే. మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ 9% వచ్చింది. ఇక్కడ వడ్డీ రేట్ అదే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ప్రిన్సిపల్ తెలుసు. పి ఈజ్ ఈక్వల్ టు 1600. ఇది ఇంత అవ్వడానికి ఇప్పుడు చూడండి 1816లో నుండి 1600 తీసేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వస్తుంది 216. ఓకే. ఇప్పుడు పి తెలిసింది, ఐ తెలిసింది, ఆర్ తెలిసింది. మనకు కావాల్సింది కాలం అడిగారు టీ. ఇప్పుడు మనము 216 ఈజ్ ఈక్వల్ టు పి 1600 ఇంటూ 9 ఇంటూ టీ బై 100 చేస్తే టీ వచ్చేస్తుంది. 2 zeros పోయింది. 4 4 జా 4 5 జా 4 4 జా 9 6 జా
అండ్ 2 2s 2 3s 3/2 ఇయర్స్ లేకపోతే 1/2 ఇయర్స్ టీ. అర్థమైందా? అర్థమైంది కదండి. మనము టోటల్‌లో నుండి ప్రిన్సిపల్‌ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్‌ని డివైడెడ్ బై 4 చేసాం. ఎందుకంటే అది 4 ఇయర్స్ కదా! ఈ వచ్చిన ఇంట్రెస్ట్ 4 ఇయర్స్‌కి. మనం దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే వచ్చింది 1 ఇయర్‌కి. 1 ఇయర్‌కి వచ్చిన ఇంట్రెస్ట్‌ని ప్రిన్సిపల్ మీద మనం పర్సెంటేజ్ తీసాము. ఎందుకంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు కాబట్టి. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% వచ్చింది. మనకి ఇక్కడ ఈ అమౌంట్ ఇంత అవ్వడానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే అన్నాడు కాబట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి 1600 మనకి టోటల్ అమౌంట్‌లో నుండి ప్రిన్సిపల్ తీస్తే వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఈ I ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ టీ అనేది కనుక్కోవడం జరిగింది. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని వినడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి ఇంకో క్వెషను. కొంత సొమ్ము 4 సంవత్సరాలలో 9600 అగును మరియు 6 సంవత్సరాలలో 10,800 అగును. అయితే అసలు ఎంత? వడ్డీ రేటు ఎంత? అని అడుగుతున్నారు క్వెషన్. ఓకే. ఇప్పుడు ఎంత ప్రిన్సిపల్ అనేదే మనల్ని అడిగారు. అలాగే వడ్డీ రేటు R కూడా అడిగారనమాట. అయితే మనకి క్లూస్ కొన్ని ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. లేదా కొంచెం మెథడ్ అవి ఇవి యూజ్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ ఫార్ములాస్ యూజ్ చేసి చేయాల్సి వస్తది. అంతేం అవసరం లేదు. చాలా సింపుల్‌గా చూద్దాము. ఇక్కడ చూడండి 4 ఇయర్స్‌కేమో 9600 ఉందంట. 6 ఇయర్స్‌కేమో 10,800 అయిందని అంటున్నారు. అయితే ఇప్పుడు 4 ఇయర్స్‌కి 6 ఇయర్స్ అవ్వడానికి ఎంత గ్యాప్ ఉంది? 2 ఇయర్స్ ఉంది కదా! అంటే 4 ఇయర్స్‌లో ఇంతున్నది. 6 ఇయర్స్‌కి ఇంత అయిందంటే 2 ఇయర్స్‌లో ఎంత పెరిగింది? 10,800లో నుండి 9,600ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంతొస్తదో అంత పెరిగింది. 1200 పెరిగినట్టు. అంటే 2 ఇయర్స్‌లో 1200 పెరిగిందంటే 1 ఇయర్‌లో 600 పెరిగిందని అర్థం. కదా! అంటే ఈ పెరిగింది ఏంటిది? ఇంట్రెస్టే కదా! ఓకేనా? అయితే 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ 600 రూపీస్ అన్నమాట. ఓకే. ఇది క్లియర్ కదా! 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ 600 అయిందంటే మనకి 4 ఇయర్స్‌కి ఎంతవుతుంది? 4 6 2400 అన్నమాట. ఓకే. ఇంటూ 4 చేస్తే ఇంట్రెస్ట్ 2400 అనేది 4 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్. ఎందుకు మనం 4 ఇయర్స్‌కి ఇంటూ 4 చేస్తున్నామంటే ఇక్కడ ఇచ్చింది టోటల్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళు 9600 అయిందని. 4 ఇయర్స్‌కి ఇంత అమౌంట్ అయిందన్నారు. అందులో నుంచి ఆ 4 ఇయర్స్‌లో ఎంత ఇంట్రెస్ట్ అయిందో మనకి తెలిస్తే ప్రిన్సిపల్ వస్తది కదా! మనల్ని అడిగింది ప్రిన్సిపలే కదా! సో, 9600లో నుండి 2400 అనేది సబ్ట్రాక్షన్ చేసినామనుకో ఇది ఇంట్రెస్టే కాబట్టి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే మనకి ప్రిన్సిపల్ అన్నమాట. సో, ఈ P ఎంత? 7200 అన్నమాట. మనల్ని అడిగింది ప్రిన్సిపల్ 7200 ఒక క్వెషన్‌కి ఆన్సర్ అయిపోయింది. ఇంకో క్వెషన్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. R ఎంత అని అడిగారు. మనకి R వాల్యూ తెలియాలి అంటే R వాల్యూ ఒక 1 ఇయర్‌కి మనకి ఇంట్రెస్ట్ ఎంత? 600 రూపీస్ అయింది. ఓకే. మనం పర్సెంటేజ్ తీస్తున్నాము. పర్సెంటేజ్ గురించి ఐడియా ఉంది కదా! 1 ఇయర్‌కి 600 రూపీస్ అయింది. అది దేని మీద చేస్తాం మనం? ప్రిన్సిపల్ మీదే కదా! 7200 ఇంటూ 100 పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి కదా! చూడండి 2 జీరోస్ 2 జీరోస్ 6 వన్సా 6 టూసా ఇక్కడ ఇంకా అదే 100 ఉంటది కదా! ఇక్కడ 12 ఎయిట్సా అండ్ చూడండి 8 1/3 ఇయర్స్ అనేది 8 1/3 పర్సెంటేజ్ ఇది R కదా! 8 1/3% అనేది వస్తుందన్నమాట ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదండీ! అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేస్తాను. అలాగే వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్.